ఇప్పుడు మనం తురకింజాల అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకట గారితో మాట్లాడదాం. ఈ యొక్క కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఆయన కూడా చూస్తూనే ఉన్నాడు. రండి, సైడ్ జరగండి కొంచెం. అనగా నమస్తే. ప్రతి సంవత్సరం మీరు వచ్చి కార్యక్రమాలు చూశారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? సార్, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అన్నదాన కార్యక్రమానికి మేము హాజరైనందుకు అదృష్టంగా కూడా భావిస్తున్నాం. మేము ఆ గణనాథుని ఆశీస్సులు ఎప్పుడు మీ అసోసియేషన్కి, మీకు అందరికీ కూడా అండగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వనస్థలిపురం ఫోటోగ్రఫీ అసోసియేషన్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు స్ఫూర్తి మీరే. వనస్థలిపురం అసోసియేషనే స్ఫూర్తి మాకు. మిమ్మల్ని చూసి మీ నడకలో మేము కూడా నడవాలని కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు. మీరు కూడా స్తోమత నుంచి, అంటే మీ అసోసియేషన్లో తక్కువ మెంబర్స్, ఆర్థికంగా కూడా చిన్నగా ఉన్నా కూడా లాస్ట్ టైం మీరు సోనీ వర్క్షాప్ నిర్వహించారు, చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. మీకు కూడా చాలా ధన్యవాదాలు. మీకు ఏ విధంగా అనిపించింది అసోసియేషన్ సోనీ వర్క్షాప్ పెట్టిన తర్వాత? చాలా సంతోషంగా ఉంది. కొంతమంది తెలియని వాళ్ళకి, విద్యార్థులకి కొన్ని ఏదైతే ఉంటాయో తెలియని విషయాలు కూడా చాలామంది నేర్చుకున్నామని చెప్పారు. చాలామంది అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫ్యాకల్టీ సోనీ వాళ్ళు కూడా మాకు సహకరించారు. వనస్థలిపురం, అశ్వినాపురం అసోసియేషన్ సభ్యులు ఇంకా గొప్పగా సహకరించారు. వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. చాలా ధన్యవాదాలు. వాళ్ళకి సహకరించినటువంటి సోనీ కంపెనీ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.